హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. చాలా రోజుల ముందు నేను అంటే దాదాపు ఒక సంవత్సరం ముందు అనుకుంటా మరుగుమందు వీడియోలు ఎక్కువ చేశాను కదా. అలాగే చేతిబడి వీడియోలు, వశీకరణం వీడియోలు ఇలా ఎక్కువ చేశానన్నమాట. సో అలా చేసినప్పుడు వాటికి అప్పట్లో మంచి వ్యూస్ అయితే వచ్చాయి, ఇంకా అలాగే వస్తూ ఉన్నాయన్నమాట. వచ్చినప్పుడు కొంతమంది కామెంట్స్లు ఏంటంటే, నాకు ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్తే కనుక మాకు ఏదైనా తినాలంటే కూడా భయంగా ఉంది, ఎక్కడ మరుగుమందు పెట్టారనేసి భయంగా ఉంది. ఇంకా దానికి తోడు ఏంటంటే ఆ ఫుడ్ తిన్న తర్వాత వామిటింగ్ వచ్చినట్లు, ఏదో తల తిరుగుతున్నట్లు, తలనొప్పి వస్తున్నట్లు ఇలా ఉంటుందన్నమాట. సో అలా ఉన్నప్పుడు మేమందరం ఫీల్ అవుతున్నాము మాకు మందు పెట్టారేమో అనేసి. మా హస్బెండ్ వేరే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాడు, అక్కడ తిన్న వచ్చినప్పటి నుంచి నేనంటే సరిపోవట్లేదు, నన్ను ఎప్పుడు కొడుతూ ఉంటాడు, నేను ఏది మాట్లాడినా కోప్పడుతూ ఉంటాడు అని అడిగే కామెంట్స్ అయితే నాకు చాలా అంటే చాలా వస్తున్నాయి అన్నమాట. సో ఈ కామెంట్స్ చూసిన ప్రతిసారి నేను అనుకుంటాను, ఈరోజు వీడియో చేయాలి దీని గురించి, రేపు ఖచ్చితంగా చేయాలి, ఎల్లుండి తప్పనిసరిగా చేయాలి అనుకుంటాను. కానీ తీరామారా రెడీ చేసి టాపిక్ అంతా తెలుసుకొనేసి వీడియో దగ్గరికి వెళ్ళేసరికి వద్దులే ఎన్నిసార్లు చేస్తావు మరుగు మీద వీడియో అనేసి మళ్ళీ డ్రాప్ అయిపోతున్నాను అనమాట. కానీ ఇలా లేడీస్ అడుగుతున్న కొద్దీ, జెంట్స్ అడుగుతున్న కొద్దీ నాకు ఏంటంటే, సో అన్ని వీడియోలు చేసాం కదా, అయినా ఇంతమంది అడుగుతున్నారంటే వాళ్ళకి ఎంత డౌట్ ఉందో ఏమో, చెప్దాము, నాకు తెలిసిన దాంట్లో చెప్తే తప్పేం లేదు కదా, వాళ్ళకి అంతా ఇంత ఉపయోగపడుతుంది కదా అనేసి ఈరోజు ధైర్యం తెచ్చుకునేసి, ఓపిక తెచ్చుకునేసి మీకోసం ఈ టాపిక్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైతే మరుగుమందు పైన ఫుల్ వీడియో కావాలి అనుకుంటారో, ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటారో ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇంకా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్లో నాకు అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను, కుదిరితే వీడియో చేసి పెడతాను, ఓకేనా. ఇంకా అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏమీ అడగను అనమాట, ఓకేనా. ఇది సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో జనరల్గా బంధువుల ఇంట్లోకి వెళ్ళామనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఏదో ఒకటి మనకు పెడతారు, వెజ్జో నాన్ వెజ్జో ఏదో ఒకటి పెడతారు. తిన్నామనుకోండి మనకు ఫీలింగ్ అంటే ఎక్కడ మందు పెట్టేస్తారు అనేసి. బంధువులతోనే కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేటివి, ఏదో పక్క ఊరోడికి లేదా మన వేరే వాళ్ళకి ఇట్లా ఏమి ఉండవు కదా, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతోనో మన బంధువులతోనో మనమంటే గిట్టిన వాళ్ళతోనో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. సో అటువంటి వారి ఇంటికి వెళ్ళి ఏదైనా తినాలంటే ఎక్కువగా భయపడతాం, ఎక్కడ మందు పెట్టేశారో, ఎక్కడ ఏమేమి పెట్టేస్తారో అనేసి భయం. కనీసం మన ఇంట్లో వాడే దువ్వాన వాళ్ళకి ఇవ్వాలంటే కూడా మనకు భయం, ఎందుకంటే ఒకటో రెండో వెంట్రుకలు దొరికితే చాలు చేతబడి చేస్తారనేసి. ఏదైనా పాత బట్టలు ఇవ్వాలంటే కూడా భయం అనమాట, ఎందుకంటే ఎక్కడ వశీకరణం చేసేస్తారో అనేసి కదా. అయితే మరుగుమందు పెడుతున్నారు, మేము తినాలంటే భయపడతాం అని ఉంటారు కదా. సో వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నట్లు చెయ్యండి. ఒకవేళ వాళ్ళు పెడితే మాత్రం అది అస్సలు 1% కూడా పనిచేయదు. పెట్టలేదా మీకు ఏమీ కాదు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మీరు తిన్నారనుకోండి, మీరు పొద్దున్నే కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ ఎప్పుడో ఒకసారి అయితే తింటారు. అలా తిన్నప్పుడు మీకు వామిటింగ్ వచ్చినా రాకపోయినా, కళ్ళు తిరగకపోయినా, తలనొప్పి వచ్చినా రాకపోయినా ఇప్పుడు నేను చెప్తున్న ఈ చిట్కాని ఫాలో అవ్వండి. సో ఏంటంటే, మీరు నిద్రపోయే లోపు ఎనీ టైం అంటే కొంతమంది అంటే డే టైంలో నిద్రపోతారు, కొంతమంది నైట్ టైంలో నిద్రపోతారు కూడా కదా. అలా మీరు నిద్రపోయే లోపల ఖచ్చితంగా మీరు నిమ్మపండును కానీ, నిమ్మ రసాన్ని తినండి, లేదా చింతపండును కానీ, వీటి రెండిట్లో ఏదో ఒకటి వెంటనే తినండి. ఎక్కువగా చింతపండు తినమని చెప్తున్నారు కాబట్టి చింతపండుని తినండి. మీకు అనుకోవచ్చు, ఒకవేళ మా బంధువుల్ని అడిగితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారో కదా అక్క, మేము ఎట్లా మేము దీన్ని అంటే వేరే ఊరు నుంచి వచ్చినప్పుడు ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోతుంది, ఎట్లా ఒకవేళ మేము మర్చిపోతాం అనుకుంటే, సో మీరు తిన్న వెంటనే ఏంటంటే మీరు వచ్చేస్తారు కదా, ఎవరినో ఒకరిని ఏదో ఒక తెలియని ఇంటికైనా వెళ్ళేసి, అక్క కొంచెం పైత్యంగా ఉంది అంటే కడుపులో తిప్పుతూ ఉంది, కొంచెం చింతపండు ఉంటే ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారు. కొంచెం అయితే సరిపోతుంది, ఒక బేడ అంటారు కదా, సో అదనమాట. సో అంత కొంచెం తీసుకునేసైనా సరే మీరు తిన్నారనుకోండి, మీకు ఎలాంటి మందు ఉన్నా సరే పని చేయదు. ఇదైతే కనుక 95% నాకు చెప్పారనమాట జనాలు. నేను ఎంక్వైర్ చేశాను ఈ టాపిక్ గురించి. సో అదనమాట, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, ఒకవేళ కనుక మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇంకా నిమ్మపండునైనా సరే తినేటప్పుడు అన్నంలో వేసుకొని, ఆ కర్రీలో వేసుకునేసి లైట్గా కొంచెం తిన్నారనుకోండి, మీకు అస్సలు పని చేయదనమాట. ఇదొకటి. ఈ టిప్తో పాటు ఇంకొక టిప్ కూడా చెప్తాను చూడండి. అదేంటంటే, మీ పిల్లలు కానీ, లేకపోతే మీరు కానీ, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మీరు పొలంలో పనిచేస్తున్నప్పుడు కానీ, కాళ్ళకి చేతులకి ఏదో ఒకటి కుడుతుందనమాట. అది మన కంటికి కనిపిస్తే పలాంది మనకు కుట్టింది అనేసి అర్థమవుతుంది. అలా కాకుండా మీకు కనిపించకపోతే అసలు ఏది కుట్టింది, చీమ కుట్టిందా, లేకపోతే తేలు కుట్టిందా, లేకపోతే పాము కాటేసిందా అనేసి తెలుసుకోవడం చాలా కష్టం కదా. సో అందుకోసమే ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను, తెలుసుకోండి. సో ఇదేంటంటే, ఒకవేళ మీరు విష సర్పాలు కానీ, విషము ఉండేవి కానీ కుట్టాయనుకోండి, ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఏం లేదు, వెంటనే మీరు ఏం చేస్తారంటే
పచ్చిమిరపకాయని తీసుకొని తినండి, మీ పిల్లలకైతే తినిపించండి. సో ఇలా తినిపించినప్పుడు మీకు కనుక విషం ఉండేటివి కరిసినాయి అనుకోండి, విషం ఉండేటివి కాటేసాయి అనుకోండి, ఆ మిరపకాయ అనేది కారంగా ఉండదు, మామూలుగా ఉంటుందన్నమాట. అసలు ఎట్లాంటి టేస్ట్ ఉండదు, కారమే ఉండదు అసలు. ఒకటి కాకపోతే రెండైనా తినేస్తారనమాట వాళ్ళు. అదే విషం లేనివి కుట్టాయనుకోండి, విషం లేకుండా నార్మల్గా ఏమైనా చీమో దోమో అనుకోండి, అప్పుడు ఈ మిరపకాయ తిన్నారనుకోండి కారం ఉంటుందన్నమాట, అంటే నార్మల్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఎందుకు చెప్పానంటే, మీకు చీమ కుట్టిందనుకోండి కొంతమందికి బ్లడ్ రాదు, కానీ ఇంకా గండు చీమలు కానీ కుట్టాయనుకోండి బ్లడ్ వస్తుంది. అదే చిన్న చిన్న దోమలు కుడితే ఏం కాదు, కానీ పెద్ద పెద్ద దోమలు ఉంటాయి కొన్ని ఏరియాస్లో, పంట పొలాలలో, అవి కుడితే కనుక బ్లడ్ వస్తుంది. అలాగే తేలు కుడితే కూడా బ్లడ్ వస్తుంది. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారనమాట. ఏది తేలు కుట్టినా పాము కుట్టినా, పాము అంటే 2 కాట్లు ఉంటాయి కాబట్టి కనుక్కోవచ్చు. అదే తేలు కుట్టిందనుకోండి అది కూడా విషసర్పమే కదా, అది కన్నా లేట్ చేసామంటే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందన్నమాట. సో ఇలా ఏది కుట్టిందో తెలియక కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, ఏదో చీమో దోమ కుట్టింటుందిలే అనేసి. ఇలా ఎవరైతే డైలమాలో ఉంటారో వాళ్ళు పచ్చిమిరపకాయని కనుక తిన్నారనుకోండి, కారం ఉంటే అది విషం ఉన్నది కాదు, కారం లేకపోతే విషం ఉన్నది మీకు కుట్టింది, మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి అర్థం అనమాట. ఓకేనా. ఇదొకటి. నెక్స్ట్ అలాగే ఇంకా కొంతమంది నాకు మరుగుమందుకు సంబంధించి, అక్క కడుపులో మరుగుమందు ఉంటే దాన్ని ఎలా కక్కించాలి అనేసి అడిగారనమాట. సో దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. దుసార తీగ ఆకుని తీసుకొచ్చి మనం ఒక గ్లాస్ పైన రసం తీసేసి, అంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, సో ఈ టీ గ్లాస్కి సరిపడేంత రసం తీసేసి దాన్ని పరగడుపున తాగామనుకోండి అది కక్కేస్తామన్నమాట. కక్కినప్పుడు అందులోంచి మందు అనేది వచ్చేస్తుంది. సో ఇది చాలామంది చెప్పారు, నేను అందుకోసమే మీకు చెప్తున్నాను. ఇలా చేయండి. అసలు మీకు మందు అనేది ఉందా లేదా తెలుసుకోవాలి అంటే ఏం చేస్తారంటే, ఈ మునగాకు ఉంటుంది చూసారా, ఈ మునగాకు రసాన్ని అరిచేతులు వేసుకున్నారనుకోండి, ఆ రసం అనేది గడ్డ కట్టిపోతుంది, అంటే మీకు మందు ఉన్నట్టు. గడ్డ కట్టకుండా పల్చగా ఉన్నిందనుకోండి అప్పుడు మీకు మందు లేనట్టు అనేసి అర్థం అనమాట. ఒకవేళ ఉంది అనుకోండి మీరేం చేస్తారు, దుసార తీగల నుంచి రసం తీసేసి ఒక హాఫ్ గ్లాస్ కానీ, ఫుల్ గ్లాసే కాదు, టీ గ్లాస్ అయితే కనుక ఫుల్ గ్లాసు లేదా హాఫ్ గ్లాస్ అయినా సరిపోతుంది ఫ్రెండ్స్, పసరు కదా కొంచెం అయితే కూడా సరిపోతుంది. సో అలా మీరు తాగారనుకోండి మీకు వామిటింగ్ అనేది వస్తుంది, కాకపోతే పరగడుపున తాగాలి, ఇది బాగా గుర్తుంచుకోండి. పరగడుపున మీరు తాగితే కనుక వామిటింగ్ వస్తుంది, అందులో నుంచి ఇది పడిపోతుంది అనేసి చాలామంది చెప్పారు. సో ఇది ట్రై చేయండి. అఫ్ కోర్స్ మరుగుమందు అనేది ఇప్పట్లో అంత ఈజీగా దొరకదు, పెట్టడం కుదరదు. కానీ కొంతమంది ఏమంటారు, మరుగుమందు చేసే వాళ్ళకి బంధువులు అయి ఉండో, లేకపోతే వాళ్ళు తెలుసుకునేసి నిజమైన మరుగుమందు తయారు చేసే వాళ్ళు తెలిస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనేవాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళకి నార్మల్ పీపుల్ కనుక బలి అయిపోయారనుకోండి ఖచ్చితంగా పిచ్చి పట్టడమో లేకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి కలుగుతుందనమాట. సో అందుకోసమే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంతకుముందు అయితే ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నైట్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది, లైటింగ్ వెళ్ళిపోతుంది. సో అందుకోసం అనమాట. ఇంకేమైనా డౌట్స్ వస్తే నా కమెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్లోకి ఎవరైనా వచ్చుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూడింటికి తప్పించి నేనైతే ఏమీ అడగను. ఇంకొకటి కూడా అడుగుతాను, అదేంటంటే ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది కదా, అంటే వాళ్ళకు అవసరమయ్యే టాపిక్ కాబట్టి షేర్ చేయండి. మీలాంటి వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ కావచ్చు, పల్లెటూళ్ళల్లో చాలామంది మాట్లాడుకుంటారనమాట. వీళ్ళ అల్లుడికి వాళ్ళ అత్త మందు పెట్టిందంట, వీళ్ళ కూతురికి వాళ్ళ పిల్లోడు మందు పెట్టాడంట, మా కూతురికి వాళ్ళ భర్తే మందు పెట్టాడు, ఆ మందు తిన్నప్పటి నుంచి నా కూతురు ఇలా అయిపోయింది అనేసి. సో అలాంటి వాళ్ళకి ఇది చెప్పండి, అంటే వాళ్ళకి షేర్ చేయండి. సో మ్యాక్సిమం ఈ విషయాలు తెలుసుకునేసి వాళ్ళు కూడా అంతో ఎంతో ఉపయోగం అయితే ఉంటుంది వాళ్ళకి కదా. సో అందుకోసం అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఎక్కువ మాట్లాడతాను, ఎంత అయిపోతుంది. బాయ్ బాయ్, టాటా, సీ యూ.